బహుమతులు ఇచ్చే దయ్యం. అయ్యో రాముడు, నువ్వు నిజంగానే ఆ అడవిలోకి వెళ్ళావా? నీకు భయం లేదా? లక్ష్మీ, భయం లేకుండా ఎలా ఉంటుంది? కాని మన పొలం పనులు సరిగా జరగడం లేదు. పిల్లలు ఆకలితో ఉన్నారు. ఏదో ఒకటి చేయాలి కదా. అయినా ఆ దయ్యం కథలు నిజమా? ఎవరైనా చూశారా? మామయ్య వెంకటేశ్వరుడు చెప్పాడు కదా, కొన్నేళ్ల క్రితం ఒకసారి ఎవరో చూశారట. అప్పటినుండి ఆ దయ్యం గురించి ఎవరూ మాట్లాడలేదు. కాని ఇప్పుడు మళ్లీ వార్తలు వస్తున్నాయి. అసలు ఆ దయ్యం ఎందుకు బహుమతులిస్తుందట? ఏదో మోసముంటుంది. మోసం కాదట లక్ష్మి, అది ఏదో సహాయం అడుగుతుందట. తరువాత ఆ సహాయమేంటో ఎవరికీ తెలియదు. సరే, జాగ్రత్తగా ఉండు. నాకు చాలా భయంగా ఉంది. రాముడు ధైర్యం తెచ్చుకుని మాయా అడవివైపు బయలుదేరాడు. అడవిలోకి వెళ్లగానే చల్లని గాలి, వింత శబ్దాలు అతన్ని చుట్టుముట్టాయి. కొద్ది దూరం వెళ్ళాక ఒక పాత బావి దగ్గర ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆమె చీరలో జుట్టు విరబోసుకుని ఉంది. ఆమె దయ్యమని రాముడికి అర్థమైంది. ఎవరు నువ్వు? నా పేరు శారద. ఈ అడవిలో నేను నివసిస్తాను. నువ్వు దయ్యానివా? దయ్యం అని అనుకుంటారు కొందరు. నేను ఎవరికీ హాని చెయ్యను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను చాలా పేదవాడిని. నా కుటుంబం ఆకలితో ఉంది. ఏదైనా దారి దొరుకుతుందేమోనని వచ్చాను. నువ్వు నిజాయితీపరుడివి. అందుకే నీకు సహాయం చెయ్యాలని అనుకుంటున్నాను. ఆమె చేతిలో ఒక చిన్న మట్టి కుండ ప్రత్యక్షమైంది. ఈ కుండను తీసుకో. ఇది ఎప్పుడూ ఖాళీ అవ్వదు. నీకు కావాల్సిన ఆహారం, నీరు ఎప్పుడూ ఇందులో ఉంటాయి. కాని గుర్తుంచుకో, దీనికి బదులుగా నేను తరువాత ఒక సహాయం అడుగుతాను. అది నువ్వు తప్పకుండా చెయ్యాలి. ఏం సహాయం? అది సమయం వచ్చినప్పుడు చెబుతాను. ఇప్పుడు నువ్వు వెళ్ళవచ్చు. రాముడు ఆ కుండను తీసుకుని ఆశ్చర్యంగా ఇంటికి పరుగెత్తాడు. కాని కుండలో నుండి ఆహారం, నీరు రావడం చూసి ఆశ్చర్యపడింది. రాముడు, ఇది నిజంగా అద్భుతం. కాని ఆ సహాయం ఏంటో తెలియదు లక్ష్మి. కాని మన కష్టాలు తీరాయి కదా. ఈ వార్త గ్రామంలో దావానలంలా వ్యాపించింది. శంకర్ గ్రామంలోని అత్యంత ధనవంతుడు, కాని పిసినారి ఈ విషయం విన్నాడు. ఏంటి? రాముడికి దయ్యం బహుమతి ఇచ్చిందా? ఒక కుండలో ఎప్పుడూ ఆహారం ఉంటుందా? ఇది అబద్ధం. అబద్ధం కాదు స్వామి. నేను నా కళ్లతో చూశాను. రాముడి ఇంట్లో ఇప్పుడు పండగ వాతావరణం ఉంది. ఛీ! నాకంటే పేదవాడికి అంత అదృష్టమా? నేను కూడా వెళ్తాను ఆ అడవికి. నాకెందుకివ్వదు ఆ దయ్యం? మీరు జాగ్రత్తగా ఉండండి స్వామి. ఆ దయ్యం ఏదో సహాయం అడుగుతుందట. సహాయమా? నేను ధనవంతుడ్ని. ఎంత సహాయం అడిగినా చేస్తాను. కాని నాకు అంతకంటే ఎక్కువ లాభం ఉండాలి. శంకర్ మాయ అడవిలోకి వెళ్లాడు. ఓ దయ్యమా, ఓ దయ్యమా, నువ్వు ఎక్కడున్నావు? నాకు కూడా బహుమతి కావాలి. నువ్వు ఎవరు? ఎందుకు అరుస్తున్నావు? నేను శంకర్, ఈ గ్రామంలోనే అత్యంత ధనవంతుడిని. రాముడికి ఇచ్చావు కదా, నాకు కూడా ఒక బహుమతి కావాలి. కాని నాకు ఆ కుండలాంటి చిన్న బహుమతి వద్దు. నాకు చాలా పెద్దది కావాలి. నువ్వు దురాశపరుడివి. అయినా సరే, నీకు ఒక బహుమతి ఇస్తాను. ఆమె చేతిలో ఒక పెద్ద బంగారు సంచి ప్రత్యక్షమైంది. ఈ సంచి నిండా బంగారం ఉంది. ఇది ఎప్పుడూ ఖాళీ అవ్వదు. కాని గుర్తుంచుకో, దీనికి బదులుగా నేను తరువాత ఒక సహాయం అడుగుతాను. అది నువ్వు తప్పకుండా చెయ్యాలి. అంతేనా? ఎంత సహాయమైనా చేస్తాను. నాకు బంగారం ముఖ్యం. ఇంటికి రాగానే శంకర్ పార్వతికి బంగారం చూపించాడు. చూసావా పార్వతీ, నేను ఎంత తెలివైనవాడినో. రాముడికి చిన్నకుండ, నాకు నిండా బంగారమున్న సంచి. అద్భుతం స్వామి. మనం కోటీశ్వరులం అయిపోతాం. కొద్ది రోజులు గడిచాయి. రాముడు తన కుండలోని ఆహారంతో సంతోషంగా జీవిస్తున్నాడు. శంకర్ మాత్రం తన బంగారు సంచిని చూసి మురిసిపోతున్నాడు. కొద్ది నెలల తర్వాత గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది. బావులు ఎండిపోయాయి. పొలాలు బీడుగా మారాయి. ప్రజలు ఆకలితో, దాహంతో అలమటించారు. శంకర్ ఇంట్లో బంగారం ఉన్నప్పటికీ దానితో ఆహారాన్ని, నీటిని కొనలేకపోయాడు. అతని బంగారం నిరుపయోగంగా మారింది. ఏంటిది? నా బంగారం ఉన్నా
నేను ఆకలితో చావాలా? దీనికి విలువలేదా? స్వామీ, డబ్బుతో అంతా కొనలేం. ఇప్పుడు మనకు నీరు, ఆహారం కావాలి. వెంకటేశ్వరుడు గ్రామ పెద్ద ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశాడు. ప్రజలారా, మనం చాలా కష్టాల్లో ఉన్నాం. మనకు సహాయం కావాలి. ఆ దయ్యం సహాయం చేయగలదు. అవును, ఆ దయ్యం రాముడికి సహాయం చేసింది కదా. రాముడు, నీకు ఆ దయ్యం సహాయం అడుగుతుంది అన్నావు కదా. ఇప్పుడు ఆ సహాయం అడిగే సమయం వచ్చిందేమో. అదే సమయంలో శారద రాముడి కలలో కనిపించింది. రాముడు, ఇప్పుడు నా సహాయం అడిగే సమయం వచ్చింది. ఈ గ్రామంలోని ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. పాతబావిని బాగు చేయించి దానికి నీరు వచ్చేలా చెయ్యాలి. అది ఒక పెద్ద పని. కాని నువ్వు చేయగలవు. రాముడు నిద్రలేచి వెంకటేశ్వరుడికి విషయం చెప్పాడు. మామయ్య, ఆ దయ్యం నన్ను పాతబావిని బాగు చేయమని అడిగింది. అది చాలా కష్టమైన పని. అవును రాముడు, అది చాలా కష్టమైన పని. కాని ఇప్పుడు మనకు వేరే దారి లేదు. నేను సహాయం చేస్తాను. నేను కూడా. గ్రామ ప్రజలు అందరూ కలిసి పాతబావిని బాగుచేయడానికి ముందుకు వచ్చారు. శంకర్ మాత్రం దూరంగా నిలబడి చూస్తున్నాడు. శంకర్, నువ్వు సహాయం చేయవా? నీ దగ్గర డబ్బు ఉంది కదా. ఈ గ్రామం నీది కూడా కదా. నేను ఎందుకు సహాయం చేయాలి? నాకేం లాభం? అదే సమయంలో శారద శంకర్ కలలో కనిపించింది. శంకర్, నీ బంగారం నీకు సహాయం చేయలేదు కదా. ఇప్పుడు నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఈ బావిని బాగుచేయడానికి నీకున్న డబ్బును ఉపయోగించాలి. లేకపోతే నీకు ఉన్నదంతా పోతుంది. నీ బంగారం నిన్ను కాపాడలేదు, కాని నీ మానవత్వం నిన్ను కాపాడుతుంది. శంకర్ భయపడ్డాడు. నేను సహాయం చేస్తాను. శంకర్ తన డబ్బును బావిని బాగుచేయడానికి ఉపయోగించాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. శంకర్ సహాయంతో బావిని త్వరగా బాగుచేశారు. ప్రజలందరి ఐక్యత, శ్రమ మరియు శంకర్ చేసిన సహాయం ఫలితంగా బావిలో నుండి నీరు ఉబికి వచ్చింది. అద్భుతం, అద్భుతం. ఇది ఎలా సాధ్యం? ఇది నిజాయితీ, ప్రేమ, ఐక్యతకు లభించిన బహుమతి. రాముడు తన నిజాయితీతో, కష్టపడి పనిచేసే గుణంతో ఈ గ్రామాన్ని కాపాడాడు. శంకర్, నువ్వు నీ దురాశను వదిలి ప్రజలకు సహాయం చేశావు. అందుకే నీకు కూడా ఒక అవకాశం దొరికింది. నువ్వు ఎవరు నిజంగా? నేను శారద, ఈ గ్రామానికి చెందిన దానిని. చాలా సంవత్సరాల క్రితం ఈ బావిని బాగు చేయడానికి ప్రయత్నిస్తూ నేను చనిపోయాను. నా ఆత్మ ఈ అడవిలో ఉండిపోయింది. నేను ఈ గ్రామానికి సహాయం చేయాలని అనుకున్నాను. అందుకే నేను బహుమతులు ఇచ్చి తరువాత సహాయం అడిగాను. రాముడు తన నిజాయితీతో ఈ గ్రామాన్ని కాపాడాడు. శంకర్, నువ్వు కూడా మంచివాడిగా మారాలి. శారదా, నాకు ఇచ్చిన ఆ బంగారం, అది నాకు ఏమాత్రం సాయం చేయలేకపోయింది. నా దురాశ నన్ను ఎంత దూరం తీసుకొచ్చిందో ఇప్పుడు అర్థమైంది. ఎందుకలా జరిగింది? నువ్వు దురాశతో ఉన్నంతకాలం నీకు ఏ బంగారం కూడా నిజమైన ఆనందాన్ని ఇవ్వదు. అది నీకు ఎంత ఉన్నా కష్టకాలంలో నిరుపయోగంగా మారుతుంది. నువ్వు ప్రజలకు సహాయం చేసినప్పుడు నీకు నిజమైన ఆనందం దొరుకుతుంది. అది నీ మనశ్శాంతి. నేను మారతాను శారదా, నేను మంచివాడిగా మారతాను. అద్భుతం శారదా, నువ్వు మా గ్రామాన్ని కాపాడావు. నాకు ఇప్పుడు శాంతి దొరికింది. నేను వెళ్తాను. శారద ఆత్మ శాంతినగర్ గ్రామాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంది. పెట్రోల్ తాగే పిశాచి కథ. గోదావరి ఒడ్డున ఒక చిన్న గ్రామం పేరు కొత్తపల్లి. ఈ ఊరు పచ్చని పొలాలు, సరిగ్గా నడిచే ట్రాక్టర్లు, బైక్లతో నిండి ఉంటుంది. కాని రాత్రిపూట ఊరు నిశ్శబ్దంలో మునిగిపోతుంది. ఎందుకంటే ఒక వింత పిశాచి పెట్రోల్ పిప్పి ఊరి వాహనాల నుంచి పెట్రోల్ తాగుతూ తిరుగుతోంది. వెంకట్రావు, రాములు, సుబ్బారావు, బుజ్జి కలిసి చాయ్ తాగుతూ గొడవ చేస్తున్నారు. ఏ రాములు, నీ బైక్ పెట్రోల్ కూడా ఖాళీ అయ్యిందా? నా ట్రాక్టర్ ట్యాంక్లో ఒక్క చుక్క కూడా లేదు. అవును, వెంకట్రావు రాత్రి నిండా ఉన్న ట్యాంక్ ఉదయానికి గాలితో నిండిపోయింది. ఇది ఎవడి పనో? అరే, ఆ పెట్రోల్ పిప్పి మళ్లీ తిరుగుతోంది. నా ఆటో ట్యాంక్ కూడా ఖాళీ.
కొత్తపల్లి ఊరంతా గొడవ చేస్తోంది. పిశాచా, ఏంటి సుబ్బారావు, నీవు ఆ గజిబిజి కథలు నమ్ముతావా? ఇది ఎవడో దొంగ పని. దొంగ కాదు బుజ్జీ. రాత్రి నా బైక్ దగ్గర ఒక ఆడమనిషి నీడ కనిపించింది. ఆమె నవ్వుతూ పెట్రోల్ తాగుతోంది. అవును, నాకు కనిపించింది. ఆమె కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. పెట్రోల్ తాగాక గాల్లో ఎగిరిపోయింది. వామో, ఇది నిజమైతే మన కొత్తపల్లి ఆగిపోతుంది. ట్రాక్టర్లు, బైక్లు లేకుండా ఎలా? ఈ రాత్రి కాపలా కాస్తాం. ఆ పిశాచిని పట్టుకుందాం. కొత్తపల్లి యువకులు రాత్రి కాపలాకి సిద్ధమయ్యారు. కాని పెట్రోల్ పిప్పి అంత సులభంగా దొరుకుతుందా? రాములు, వెంకట్రావు, సుబ్బారావు, బుజ్జి టార్చ్ లైట్లతో కాపలా కాస్తున్నారు. గాలిలో వింత శబ్దం. ఏదో శబ్దం వినిపిస్తోంది. టార్చ్ అటు పట్టు బుజ్జి. అరే, అదిగో ఆ నీడ ఆడమనిషిలా ఉంది. అదే పెట్రోల్ పిప్పి. అరే, నా ఆటో ట్యాంక్ దగ్గరికి వెళ్తోంది. పిశాచి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసి పెట్రోల్ తాగడం మొదలు పెడుతుంది. ఆమె నవ్వు భయంకరంగా ఉంటుంది. ఈ పెట్రోల్ రుచి అద్భుతం. ఈ కొత్తపల్లి నాదే. ఎవరు నీవు? ఎందుకు మా పెట్రోల్ తాగుతావు? నేను పిప్పి. ఈ ఊరు నాకు అన్యాయం చేసింది. ఇప్పుడు అంతా బాధపడతారు. అన్యాయమా? ఏం మాట్లాడుతున్నావు? మమ్మల్ని వదిలేయ్. వదిలేది లేదు. నా కథ తెలుసుకోండి. కాని జాగ్రత్త, ఆ కథ విన్నవాళ్లు బతకరు. అరే, మమ్మల్ని భయపెట్టాలని చూస్తోంది. దీన్ని పట్టుకుందాం. యువకులు పిశాచిని పట్టుకోవడానికి దూకుతారు కాని ఆమె గాల్లో ఎగిరి అదృశ్యమవుతుంది. అరే, ఎలా పోయింది? ఇది మామూలు పిశాచి కాదు. పిశాచి మాయమైనా ఆమె మాటలు కొత్తపల్లిలో భయాన్ని నింపాయి. ఆమె కథ ఏమిటి? ఊరు ఆమెకు ఏ అన్యాయం చేసింది? కొత్తపల్లి వాళ్లంతా ఒకచోట చేరారు. సర్పంచ్, యువకులు, వృద్ధులు అందరూ ఉన్నారు. ఈ పెట్రోల్ పిశాచి మన కొత్తపల్లిని నాశనం చేస్తోంది. ఏం చెయ్యాలి? సర్పంచ్ గారు, ఆ పిశాచి ఊరు తనకు అన్యాయం చేసిందంటోంది. ఆ కథ ఏమిటో తెలుసుకోవాలి. అవును, ఆమె కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. ఆమె నవ్వు వింటే గుండె ఆగిపోతుంది. నాకొక పెద్దమ్మ చెప్పిన కథ గుర్తొచ్చింది. 20 ఏళ్ల క్రితం ఒక ఆడపిల్ల ఈ ఊరిలో ఉండేది. ఆమె పేరు పిప్పి. ఆమె ఊరి పెట్రోల్ బంక్లో పనిచేసేది. కాని ఊరివాళ్లు ఆమెను మోసం చేసి ఆమెను చంపేశారు. ఏంటి? ఊరామెను చంపిందా? ఎందుకు? పిప్పి బంక్లో పెట్రోల్ దొంగతనం జరుగుతోందని ఆరోపణలు వచ్చాయి. ఊరివాళ్లు ఆమెనే నిందించారు. ఒకరోజు ఆమెను బంక్ దగ్గర చంపేసి ఆక్సిడెంట్గా చూపించారు. అంటే ఆ పిప్పి ఆత్మ ఇప్పుడు పెట్రోల్ పిప్పిగా మారి మన పెట్రోల్ తాగుతోందా? అవును, ఆమె పెట్రోల్ బంక్ దగ్గరే చనిపోయింది కాబట్టి పెట్రోల్తో బతుకుతోంది. అయితే ఆమెను ఆపడానికి ఏం చెయ్యాలి? ఆమె పెట్రోల్ తాగడానికి వస్తుంది కదా, ఆమెను ట్రాప్ చేసి నాశనం చేద్దాం. కొత్తపల్లి వాళ్లు పెట్రోల్ బంక్ దగ్గర ఒక ట్రాప్ సెట్ చేశారు. ఒక పెద్ద డబ్బాలో పెట్రోల్ ఉంది. యువకులు నిప్పు కడ్డీలతో సిద్ధంగా ఉన్నారు. బుజ్జీ, ఈ ట్రాప్ పనిచేస్తుందా? పనిచేయకపోతే నా పేరు బుజ్జి కాదు. ఆ పిశాచి పెట్రోల్ తాగితే మండిపోతుంది. జాగ్రత్త, ఆమె రాకముందే మనం మండిపోకూడదు. అకస్మాత్తుగా గాలిలో నవ్వు వినిపిస్తుంది. పెట్రోల్ పిప్పి కనిపిస్తుంది. మీరు నన్ను ట్రాప్ చేయాలని చూస్తున్నారా? నేను అంత సులభంగా దొరకను. నీవు పిప్పివి కదా, ఎందుకు మా కొత్తపల్లిని ఇబ్బంది పెడుతున్నావు? ఈ ఊరు నన్ను మోసం చేసింది. నా జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు అంతా పెట్రోల్ లేక ఆగిపోతారు. మమ్మల్ని వదిలే. నీవు చనిపోయావు. ఇప్పుడు ఆత్మగా ఎందుకు తిరుగుతావు? నా ఆత్మకు పెట్రోల్ ఊపిరి. నేను ఈ ఊరి పెట్రోల్ని తాగుతాను. పిశాచి డబ్బా దగ్గరికి వెళ్లి పెట్రోల్ తాగడం మొదలుపెడుతుంది. ఇప్పుడు నిప్పు కడ్డీ తీసుకోండి. పిశాచి పెట్రోల్ తాగుతూ నవ్వుతుంది. ఆమె నోటిలో పెట్రోల్ ఉంది. ఈ రుచి అద్భుతం. ఇప్పుడు చూడు పిశాచి. రాములు నిప్పు కడ్డీని ఆమె నోటిలోకి విసురుతాడు. ఒక్కసారిగా మంటలు లేచి పిశాచి మండిపోతుంది. అంతా చచ్చిపోతారు. ఆమె అరుపులు ఆగిపోతాయి. పిశాచి ఆత్మ కాలిపోయి నాశనమవుతుంది. అయ్యింది. ఆ పిశాచి పోయింది.
హహా, నిప్పు ట్రిక్ పనిచేసింది. ఇక మన బైకులు సేఫ్. పెట్రోల్ పిప్పి నాశనమైంది. కొత్తపల్లి మళ్లీ ప్రశాంతంగా మారింది. కాని ఈ సంఘటన ఊరివాళ్లకు ఒక గుణపాఠం నేర్పింది. అన్యాయం చేస్తే ఆత్మలు తిరిగి వస్తాయి. కొత్తపల్లివాళ్లు పెట్రోల్ బంక్లో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. బుజ్జి, నీ నిప్పు ఐడియా సూపర్. ఆ పిశాచి ఇప్పటికీ కలలో కనిపిస్తుంది. హ, నేను గెలిచాను కదా. ఇప్పుడు మన బైక్లలో పెట్రోల్ ఫుల్. కాని రాత్రిపూట ఈ బంక్ దగ్గర నవ్వు వినిపిస్తుందని కొందరు అంటున్నారు. అరే, ఆ గజిబిజీ మాటలు వద్దు. పిశాచిపోయింది, ఇక మనం సంతోషంగా ఉందాం. అందరూ నవ్వుతారు. గాలిలో ఒక చిన్న నవ్వు వినిపిస్తుంది. కాని ఎవరూ పట్టించుకోరు. కొత్తపల్లి ఊరు మళ్లీ సంతోషంగా సురక్షితంగా మారింది. కాని పెట్రోల్ బంక్ దగ్గర రాత్రిపూట ఒక నవ్వు వినిపిస్తుందని కొందరు ఇప్పటికీ చెబుతారు. బహుశా పెట్రోల్ పిప్పి పూర్తిగా పోలేదేమో.